ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డిని రాహుల్ గాంధీకి పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్తో భేటీ అనంతరం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ కానున్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కూడా రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు ఢిల్లీ పర్యటనలో కొనసాగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అలాగే ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డిని రాహుల్ గాంధీకి పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతల్ని ఒక్కొక్కరుగా కలుస్తూ ఉన్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం రెండో రోజు పర్యటనలో భాగంగా పార్లమెంటు ఆవరణంలో ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతోటి భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆయన వెంట ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఇతర పార్టీ ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్లమెంటుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఏఐసీసీ పెద్దలందరినీ కూడా కలుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రాజ్యసభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ స్థానాలను దక్కించుకోలేకపోయింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా ఏకగ్రీవంగా 2 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది. గతంలో ఏదైతే తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సంఘి, అదేవిధంగా ఇటీవల వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా వేం నరేందర్ రెడ్డికి పరిచయం చేయడము, ఆయనకు సంబంధించిన అంశాన్ని కూడా పార్టీ పెద్దలకు వివరించడం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్ను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోను, కేసీ వేణుగోపాల్తో కూడా చర్చించినట్టుగా సమాచారం. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపైన కూడా ఆయన కొంత ఏఐసీసీ పెద్దలకు రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పార్టీకి కొంత దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇతర సందర్భాల్లో కూడా ఇటు ఆ పార్టీని విభేదిస్తున్న ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, అటువంటి వాటిపైన కూడా ఏఐసీసీ పెద్దలకు వివరించినట్టుగా కూడా సమాచారం. అదేవిధంగా ఇటు ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించి వాటిలో కూడా ఒక క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే కార్పొరేషన్ పదవుల పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రోజంతా కూడా ఆయన బిజీగానే గడుపుతున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. బలరాం, గోపి, అంటే రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో కేంద్ర పెద్దలను లేదంటే కేంద్ర మంత్రులు ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కేవలం ఇది పార్టీ పరంగానే ఏఐసీ పెద్దల వరకే కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అధికారికంగా కొన్ని అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రితో పాటు విద్యాశాఖ, అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. అయితే ఇటు ఉభయ సభలు నడుస్తున్న నేపథ్యంలో కొంత సమయభావం వల్ల ఇంకా అపాయింట్మెంట్స్ ఏవి కూడా ఖరారు కాలేదు. అవి అయిన తర్వాత మరి వాళ్ళని కలుస్తారా, ఎందుకంటే షెడ్యూల్లో సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతారనేది కూడా ఉన్న నేపథ్యంలో మరి ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకొని కేంద్ర మంత్రులను కలుస్తారా, లేదా ఇంకా ఓన్లీ ఏఐసీసీ పెద్దలతోటే సరిపెట్టుకొని తిరిగి హైదరాబాద్
వెళ్తారా అనేది కూడా వేచి చూడాలి. ఒకవైపు అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రసంగం కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. మరి దాంతో భాగంగానే ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారనేది కూడా కొంత తెలుస్తుంది. మరి ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు ఇటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీని కూడా ఆయన పార్లమెంట్లోనే కలుస్తారనేది షెడ్యూల్ ఉంది. మరి రేపు అక్కడ హైదరాబాద్లో ఉగాది ఉత్సవాలు ఇతర అంశాలు ఉన్న నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రం తిరిగి వెళ్తారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన ఇప్పటికే మూసీకి సంబంధించిన ప్రాజెక్టు మూసీ సుందరీకరణ, త్రిబుల్-ఆర్ రోడ్డు, అదేవిధంగా ఇటు మెట్రోకి సంబంధించి వీటన్నిటిపైన కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలను పలుసార్లు కూడా వారికి విజ్ఞప్తులు చేయడం జరిగింది. వాటిపైన మరోసారి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు. మరి దానికి సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. ఒకవేళ ఖరారు అయితే పార్లమెంట్ ఆవరణంలోనే వాళ్ళను కలిసే అవకాశాలు ఉన్నాయి. బలరాం, అంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏమైనా ఏఐసీ పెద్దలతో చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? రైట్, గత పర్యటన సందర్భంగా కూడా క్యాబినెట్కి సంబంధించిన అంశంలో ఏదైతే మంత్రులందరితోటి కూడా ఏఐసిసి పెద్దలంతా కలిసి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఉన్న మంత్రుల పనితీరుకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న ప్రయోజనాలే నిదర్శనము, రాష్ట్ర ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం. కాబట్టి క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఏమీ ఉండదు అనేది కూడా గత పర్యటన సందర్భంగా సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఇటు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఇటు క్యాబినెట్ విస్తరణ అనేది దాదాపు జరగకపోవచ్చు. అదేవిధంగా ఇటు సీఎం కూడా ఇప్పుడు ఉన్న టీంని ఎక్కడ కూడా చేంజ్ చేసే ఆలోచనలో లేడు అనేది కూడా కొంత ఆఫ్ ద రికార్డ్గా మనకు కొంత సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఏఐసిసి పెద్దలతోటి కేవలం ఏదైతే కార్పొరేషన్స్లో ఇప్పటికే ఖాళీ అయిన స్థానాలతో పాటు మరికొంతమంది పార్టీలో కొంత ఏదైతే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా కొన్ని కీలక పదవులను కట్టబెట్టే ఆలోచనలోనే సీఎం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఏదైతే ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన కూడా పలుసార్లు ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, లేదా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ కావచ్చు, ఈ రెండు అంశాలపైన కూడా ఏఐసిసి పెద్దలకు గతంలోనే మాట్లాడడం జరిగింది. గత పర్యటన సందర్భంగానే ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశము, జీవన్ రెడ్డికి సంబంధించిన అంశం పైన పిలిచి మాట్లాడాల్సిందిగా కూడా ఆయన ఏఐసిసి పెద్దల్ని కోరడం జరిగింది. మరి ఈ సందర్భంలో కూడా ఆయన అదే అంశాన్ని కూడా మరోసారి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఏఐసిసి పెద్దలను మరోసారి కలగజేసుకొని మాట్లాడాలి అనేది కూడా ఆయన ఏఐసిసి పెద్దలకు సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అవ్వడము, దేశంలో అంటే 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 తెలంగాణలో ఉంటే 2కి 2 కూడా ఏకగ్రీవం అవ్వడంతో ఆయన పెద్దలకు ఇదే అంశాన్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇతర పార్టీలకు సంబంధించిన ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదా రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన ఈ వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన అంశము, అభిషేక్ మను సింఘ్కి సంబంధించిన అంశం పైన కూడా ఏ విధంగా జరిగిందనేది కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. వాటికి వేం నరేందర్ రెడ్డి కూడా ఇటు ఏఐసిసి పెద్దలు కంగ్రాచులేషన్స్ చెప్పడము, ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణంలోకి రావడము, సీఎం వెంట ఆయనంతా కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళను కలవడము, ఇతర సహచర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు 8 మందిని కూడా వేం నరేందర్ రెడ్డి ఈరోజు పార్లమెంట్ ఆవరణంలో కలవడం జరిగింది. ఆ తర్వాత ఇటు కేంద్ర మంత్రులకు సంబంధించిన అంశంలో ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్స్ కోరారు. మరి అపాయింట్మెంట్స్ దొరకలేదు అనేది చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ అపాయింట్మెంట్స్ ఖరారు అయితే కనుక కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర బకాయిలకు సంబంధించిన అంశం పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.